గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏనా శ్రీ గురువే నమః. స్వశక్తి సాధన ఛానల్కి స్వాగతం. ఇంతవరకు మనం కొంతకాలంగా బయట ఎక్కడికి వెళ్లకుండా మౌనంలో ఉండడం వల్ల ముఖ్యంగా మనం ఈరోజు టాపిక్ ఏంటంటే పిఠాపురం వైభవం. పిఠాపురం వైభవం అంటే అద్భుతమైన పిఠాపురం కోసం తెలుసుకుందామని ఒక విషయం మీకు ఒక వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి చాలామంది చూసి ఇది ఛానల్లో సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మంచి విషయాలు మనకి అంత బేగా అర్థం అవ్వవు. కాబట్టి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే అర్థమవుతాయి. ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళు ఈరోజు వాళ్ళు రానోళ్ళు కూడా భగవద్గీత మాకు నేర్పడం వల్ల వాళ్ళు నేర్చుకుని ఎంతో అద్భుతంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మనం పిఠాపురం గురించి మాట్లాడుకోవాలి. పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం, డిప్యూటీ సీఎం అవ్వడం, దానికి కారణం పిఠాపురంలో ఉండే శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క ఆశీర్వాదమే కాకుండా దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసిన ప్రదేశం, అలాగే అమ్మవారి శక్తిపీఠం 10వ శక్తిపీఠంగా ఉన్న పురిహోతిక అమ్మవారి యొక్క ప్రదేశం ఏరియా. అమ్మవారి ఆధ్వర్యంలోనే శక్తిపీఠం ఆధ్వర్యంలోనే ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. అలాగే కుక్కటేశ్వర స్వామి ఇక్కడ పిండ ప్రదానం చేస్తే డైరెక్ట్గా స్వర్గంలో ఉండే పితృలకు అందరికీ కూడా మనం పెట్టిన ప్రతి ముద్ద, అంటే సంవత్సరానికి ఒకసారి పెట్టే పిండం వాళ్ళకి సంవత్సరం అంతా ఆహారంగా మారగలిగే శక్తి ఏదైతే ఉందో అది పాదగయ క్షేత్రం. గయా క్షేత్రం ఇది పాదాలు ఇక్కడ పడ్డాయి కాబట్టి పాదగయ క్షేత్రం. ఈ క్షేత్ర వైభవాలు ఎంతో అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి. మనం పూర్వం వెళ్తే ఈ ఏరియాని, అంటే ఈ పిఠాపురం ఇప్పుడుది మాత్రం కాదు, మహాభారతంలోకి వెళ్తే కుంతీదేవి వచ్చినట్టు ఇక్కడ కుంతి మాధవ స్వామిని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మాధవుడిని పెట్టింది కుంతీదేవి. ఆ కాలం కూడా ఈ ఏరియా నడయాడిన ఏరియా, మహర్షులు మహాత్ములందరూ. ఆ తర్వాత భరత చక్రవర్తి తర్వాత కళింగరాజులు పరిపాలించారు. కళింగరాజుల తర్వాత కూడా కళింగరాజులతో యుద్ధం చేసి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఏరియానంతటిని కూడా ఆయన ఆధ్వర్యంలో తీసుకొచ్చి ఆయన పరిపాలించాడు. తర్వాత వచ్చి రాజరాజ నరేంద్రుడు వారు పరిపాలించారు. ఆ తర్వాత మనకి పిఠాపురంలో ఉన్న రాజావారు వారు కూడా ఈ ఏరియాని పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మహమ్మదీయులు రావచ్చు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇంకెక్కడి నుంచి మనం ఆ చరిత్ర మనకి తెలియంది ఏం కాదు. ఎందుకంటే అందరికీ కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. అయితే ముఖ్యంగా పిఠాపురానికి వైభవం అనేది ఒకటి ఉంది. పిఠాపుర వైభవం అంటే పిఠాపురంలో ఎప్పుడు మాకు తెలిసింది ఎలాంటి తుఫాన్లు వచ్చిన కాడికి మాకు ఎప్పుడూ నష్టం రాలేదు. అంత ప్రజలు మరణించే ఇది ఎప్పుడూ రాలేదు. ఎన్నో తుఫాన్లు వచ్చాయి కానీ అన్నీ కూడా అటు ఒరిస్సా కన్నా పోవడం కానీ ఇటు తమిళనాడుకు పోవడం కానీ జరిగింది. కానీ మాకు పిఠాపురానికి సంబంధించి మాకు ఎప్పుడు కూడా అటువంటి ఎప్పుడు జరగలేదు. అది ఇవాళ కాదు, ఎప్పుడో పెద్ద తుఫాను కూడా వచ్చిందంట 71లోనో 72లోనో. అప్పుడు కూడా ఏమీ జరగలేదు, జన నష్టం ఎప్పుడు జరగలేదు. దానికి కారణం మేమందరం నమ్మేది శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుడు మొదటి అవతారం ఉండడం వల్లని మేము మా పూర్వీకులు కూడా చెప్తూ ఉంటారు.
అలాగే పాదగయ క్షేత్రం ఉంది, శక్తిపీఠం. ఇక్కడ పీఠం ఉండటం వల్ల ఈ శక్తిపీఠానికి అంత అద్భుతం ఉంది. తర్వాత వచ్చి ఇప్పుడు మనకి ఈ పరిపాలనలో పిఠాపురాన్ని ఎవరైతే ఒక్కసారి పోటీ చేశారనుకోండి, వాళ్ళు మళ్ళీసారి గెలలేదనుకోండి మొదటిసారి, రెండోసారి ఖచ్చితంగా గెలిచి తీరుతారు. మూడోసారి గెలిచిందనేది ఇంకా లేదు, ఆ తర్వాత సంగతి మనకు తెలియదు. కానీ రెండోసారి సానుభూతిగా మా పిఠాపురానికి ఎక్కువ సానుభూతి, ఎక్కువ ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉంటాయి. అందు గురించే పిఠాపురంలో ఎక్కడ ఎప్పుడు ఏ రకమైన ఘర్షణలో జరగవు. అంత బేగే ఇతరులు ఎక్కడి నుంచన్నా వచ్చి ఒకవేళ ఏదన్నా గొడవలు సృష్టించవచ్చేమో, కానీ మాకు పిఠాపురం ఏరియాలో అయితే ఇప్పటికి వచ్చి మాకు ఎప్పుడు గొడవలు జరగటం కానీ రకరకాల ఇబ్బందులు కానీ ఎప్పుడు అంతంత పెద్ద గొడవలు ఏమి రాలేదు. కాకపోతే ఇప్పటికొచ్చి విధర్మీయులు అంటే కొంతమంది హిందువులే మొత్తం మారడం వల్ల, కొంతమంది పాస్టర్లు విదేశాలు నుంచి వచ్చే వాళ్ళ ఫండ్స్ వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ జనాలందరినీ ఆకర్షించుకుని చర్చలు కట్టుకుని వాళ్ళ పని అలా చేసుకోవచ్చు. వాళ్ళ పనాలు చేసుకుని వాళ్ళ ధర్మంగా ఉంటే ఎవరో ఏది అనకుండా ఉంటారు. వాళ్ళు హిందూ ధర్మం మీద అనేక రకాల దేవుళ్ళని దూషించడం ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు కొన్ని వర్గాలుగా ఈ రాజకీయ నాయకులు వర్గాలుగా కొన్ని విభజించి ఈ అన్నిటిని మత ఘర్షణలుగా కూడా తీసుకురావడానికి కారణం ఇక్కడ పిఠాపురంలో ఇప్పుడు శాంతి భద్రతలు ఎవరో ఇబ్బంది పడే స్థితి ఉంది. ఇప్పుడు కాలానికి ఏమైందంటే ఇప్పుడు విధర్మీయులు అసలు ధర్మం ఏంటో తెలియకుండానే అక్కడున్న దేవీ దేవతల్ని విగ్రహాలను పగలగొట్టడం ఇవన్నీ చేయడం వల్ల ఈ ధర్మాన్ని కాపాడుకోవాలనే రక్షణ కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరి వల్ల వచ్చింది అంటే శాంతి భద్రతలు ఎవరి వల్ల నష్టపోతుంది అంటే మీరు ఇంట్లో ఉండి లేకపోతే మీరు ఒక దేవాలయంలో ఉండి మీ పని మీరు చేసుకుంటే ఎవరికి శాంతి భద్రతలు కూడా రాదు. కాబట్టి ఈ సమాజం ఏమైందంటే అటు మొగ్గు చూపడం వల్ల వాళ్ళు పెరగటం వల్ల వాళ్ళు ఈ సమాజాన్ని అంటే ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉండే ఈ సమాజంలో ఉన్న దైవశక్తిని కూడా దూషించి వెళ్ళడం వల్ల హిందూ ధర్మంలో ఉండే కొంతమందికి మనోభావాలు దెబ్బతిని ఆ రకమైన ఘర్షణలు జరగడానికి అవకాశం ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే విధర్మీయులు రావడం వల్ల ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు ఎటువంటి ఏమీ ఈ పిఠాపురంకి ఎప్పుడు ఏమీ జరగలేదు. నెక్స్ట్ తర్వాత వచ్చి మనం కొత్తగా ఈ మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం, పిఠాపురంలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఎన్నో పదవులు, మంత్రిగా ఎన్నో పదవులు చేపట్టారు. కాబట్టి అతనికి ఈ మధ్య కాలంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు బిరుదు ఏదైతే ఉందో ఆ బిరుదు కూడా శ్రీకృష్ణదేవరాయలు అభినవ శ్రీకృష్ణదేవరాయ బిరుదుతోటి